పార్లమెంటు ఉభయ సభల్లో రికార్డు స్థాయిలో ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతుంది. భద్రతా వైఫల్యం ఘటనపై హోంమంత్రి వివరణకు పట్టుబడుతున్న విపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారు స్పీకర్, చైర్మన్. నిన్నటి వరకు 92 మంది రాజ్యసభ, లోక్సభ సభ్యులను సస్పెండ్ చేయగా ఇవాళ మరో 49 మంది ఎంపీలపై వేటు పడింది. సభలో కార్యక్రమాలు సజావుగా జరగకుండా అడ్డుకుంటున్న 49 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు ఓం బిర్లా. దీంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. కేంద్రం తీరును నిరసిస్తూ పార్లమెంటు వెలుపల ఆందోళనకు దిగారు ఎంపీలు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు అందిస్తారు. సీతారామరాజు, చెప్పండి, మొత్తంగా ఎంపీల సస్పెన్షన్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, పార్లమెంట్ లో ఉభయ సభల్లో కూడా ఎంపీల సస్పెన్షన్ పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో 49 మందిని సస్పెండ్ చేయడంతో సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య ఇప్పుడు దాదాపు 141కి చేరింది. ఎంపీలంతా కూడా డిమాండ్ చేస్తుంది ఒకటే, ఇటీవల పార్లమెంటు లోపల జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడి పైన, ఆ సంఘటన పైన హోంమంత్రి ప్రకటన చేయాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలన్నీ కూడా తీసుకోవాలి. అసలు సంఘటన ఎలా జరిగింది, భద్రతా వైఫల్యం ఎక్కడుంది, ఎవరు బాధ్యులు, ఇలాంటి అన్ని అంశాలపై కేంద్ర ప్రభుత్వం పక్షాన హోంమంత్రి ప్రకటన చేయాలని ఎంపీలంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. సభ ప్రారంభమైన వెంటనే ఇదే అంశాన్ని మరోసారి ప్రస్తావించిన సందర్భం ఉంది. నిన్న కూడా ఇదే అంశాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక సందర్భాల్లో స్పీకర్ అలాగే చైర్మన్ ఉభయ సభల్లో కూడా వారిని డిమాండ్ చేస్తూ వారిపై ఒత్తిడి తీసుకొస్తూ ఎంపీలు తమ వాదన వినిపించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా దానిపై ప్రస్తుతానికి స్పందించే ఆలోచన లేనట్టుగా కేంద్ర ప్రభుత్వం వైఖరిని చూస్తే అర్థమవుతుందనే అభిప్రాయాన్ని అందరూ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇంత భారీ స్థాయిలో ఎంపీలను సస్పెండ్ చేయడం అనేది ఇటీవలి కాలంలో ఇప్పుడు కూడా జరగలేదు. గతంలో దాదాపు 1989లో రాజీవ్ గాంధీ హయాంలో 63 మందిని సస్పెండ్ చేసినట్టుగా గతంలో సందర్భం ఉంది తప్ప ఇటీవలి కాలంలో ఇంత భారీ స్థాయిలో ఎంపీలను ఏకకాలంలో ఒకే సెషన్ లో సస్పెండ్ చేయడం అనేది ఎప్పుడు కూడా జరగలేదని ఎంపీలు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరి నేపథ్యంలో విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా తమ నిరసన కొనసాగిస్తా ఉన్నారు. లోపల ఒకవేళ ప్రభుత్వం తమను అనుమతించకపోతే, తమ వాదనలు పట్టించుకోకపోతే బయట తమ నిరసన కార్యక్రమాల్ని కొనసాగిస్తాం, తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటన పైన స్పష్టమైన ప్రకటన చేసే వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుందని ఎంపీలంతా కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది భద్రతా వైఫల్యం, దేశానికి సంబంధించిన భద్రతకు సంబంధించిన అంశం. ఇది పార్లమెంటు, దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్ లోనే ఇలాంటి సంఘటన జరగడం అనేది దేశానికి శ్రేయస్కరం కాదు. తప్పకుండా దీనిపై అత్యంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పక్షాన హోంమంత్రి ప్రకటన చేయాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తాజాగా మరోసారి సస్పెన్షన్ల పర్వం కొనసాగడం అనేది రాజకీయంగా కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కుమార్, రైట్. థ్యాంక్ యూ సీతారామరాజు.